లోకానికి ఎరుక. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పకపోయినా అది జనం అందరికీ తెలిసిన విషయం రాష్ట్రంలో. అదొక అంశం పక్కన పెడితే, ఇప్పుడు హఠాత్తుగా విజయసాయిరెడ్డి గారు షర్మిల గారి భేటీ వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అండ్ మీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మీ ఎక్స్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు బాలయ్య బాబు గారితో భేటీ వెనకాల ఉన్న రహస్యం ఏంటి, సీక్రెట్ ఏంటి? సార్, ఇప్పుడు టీడీఆర్లు అంటున్నారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. టీడీఆర్లు అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, అవినీతి జరిగితే బాధ్యత తీసుకోవలసినది వారు స్వచ్ఛందంగా వారు బాగా దీనికి ఎంక్వైరీ చేసి తీసుకొని చేయొచ్చు. ఊరికే దాన్ని మన ఏదో దాన్ని వేగ్గా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎక్కడా అవినీతి జరిగినా కూడా ప్రభుత్వం తీసుకొని దాన్ని నిగ్గు తేల్చి వారిని ఎవరిని శిక్ష అనుభవించాల్సిందేదే చెయ్యాలి కూడా. అది చేత కాక ఊరికే టీడీఆర్లు 24 గంటలు గత ప్రభుత్వం ఇదే సరిపోయింది. ఇంకోటి చెప్తున్నా, మన ఇది జనసేనాని కానీ జన సైనికులు కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిజంగా ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఎక్కడ క్లారిటీ లేదు. అది చెప్పడం వరకే కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నది ఇది నిజము అనేది గుర్తుంచుకోవాలి. అదొకటి. ఇప్పుడు మన కేతిరెడ్డి ఇతని గురించి మాట్లాడారు. కేతిరెడ్డి గారు నిన్ననే బాగా క్లారిటీ ఇచ్చారు. నేను నా రాజకీయ జీవితం జగన్తోనే, ఎప్పటికీ కూడా జగన్తోనే నడుస్తాను అనేది బాగా క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్న చూసాం విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా. విజయసాయిరెడ్డి గారు స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇంకా వెనకంబడి ఇంకొక 2-3 పేర్లు చెప్పారు. వారు పోతారు, వీరు పోతారు, వారు పోతారు. వీరికి గ్లోబల్ ప్రచారము, ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్తున్నా. విజయసాయిరెడ్డి గారు, అవునండి, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబానికి వారికి విధేయులుగా ఉంటారు. ఎందుకు? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో వారికి ఇచ్చిన పదవులు కానీ, వీరు వారికి చేసిన సేవను కానీ గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ చేశారు, ఇంకోటి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను కాదనకుండా, విజయమ్మను కాదనకుండా, వైవి సుబ్బారెడ్డి గారిని కాదనకుండా ప్రతిసారి విజయసాయిరెడ్డి గారికి మంచి వారికి హోదా ఇచ్చి వారిని గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారు ఏదో మనస్తాపం చెందో లేకుంటే కొన్ని కారణాల వలన బయటికి పోయారు. కొన్ని రోజులు జగన్కి సేవ చేశారు. ఇప్పుడు కూడా షర్మిల గారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. తప్పేంటి? వేరే చోటికి ఎక్కడికి పోవడం లేదు కదా ఆయన. వారు కుటుంబానికి విధేయులుగా ఉంటారు అన్నది వాస్తవము. వేరే చోటికి పోతారా, ఇంకో చోటికి పోతారా తెలుస్తుంది. వేరే చోటికి ఎక్కడికి పోరు. ఇంత ముందు మీరు మన రవికిరణ్ గారు అడిగారు ఏమని, గవర్నర్ గా పోతారు అని. పోవచ్చేమో గవర్నర్ గా, తప్పే ఉంది. సూట్ కేసులు దీంతో గవర్నర్ గా ఇవ్వచ్చు, ఏదన్నా చేయొచ్చు కదా, దానికి తప్పే ఉంది. దానికి ఒక మనిషి వ్యక్తిత్వం ముఖ్యం కాదు. ఇప్పుడున్నది చాలా రకంగా. నేను పోయినసారి ఏమో చూసా, గోవా గవర్నర్ వేయాలంటే దాదాపు 200 కోట్లు ఏమో జరిగింది. 200 కోట్లతో గోవా గవర్నర్ గారిని నియమించడం జరిగింది. అంటే నేను అటువంటి దానిలతో రాజకీయం జరిగితే మనం చెప్పలేము. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేది ఇప్పుడు మనం మస్తాన్ గారు ఆ పాజిటివ్ రెండే అంశాలు చాలా క్విక్ గా చెప్పండి. ఒకటి, బాలయ్య బాబు గారితో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి రహస్య భేటీ. 2, సాయిరెడ్డి గారు గవర్నరు, సూట్ కేసులు 200 కోట్లు. దీని సంగతి ఏంటి చెప్పండి. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇటీవల కాలంలో ఇస్తున్న ఇంటర్వ్యూలు అన్ని చూస్తే జగన్ గారు ఏదైతే ఫస్ట్ నుంచి ఆరోపణ చేస్తున్నారో ఈవీఎంలు అనేది అది కాదని చాలా వరకు తేల్చేశారు ఆయన. ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా 3 భార్యలు 4 భార్యలు తిట్టడం, కాపులు ఓట్లన్నీ కూడా 1 సైడెడ్ గా అయిపోవడానికి కారణం జగన్ గారు ఎంచుకున్న ఆ విధానం పవన్ కళ్యాణ్ మీద తప్పు అని ఆయన చాలా బహిరంగంగా చెప్పారు. అదేవిధంగా బూతులు మాట్లాడటం ఆ మంత్రుల చేత అనేది కూడా చాలా ఎఫెక్ట్ కలిగించింది అనేది ఆయన తేటతెల్లంగా చెప్పారు. సో ఇంకొన్ని విషయాలు ఏంటంటే, సంక్షేమం మీదే దృష్టి పెట్టి అభివృద్ధిని కొత్త విస్మరించినట్టుగా కనపడింది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను గనక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్నప్పుడు చెబితే కనీసం కొంత పునఃసమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ గారి దగ్గర ఆ విషయాలు చెప్తే ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. ఎక్కడెక్కడ మా మంత్రులు బూతులు తిట్టడం వల్ల నష్టం జరిగింది, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ప్రతిరోజు తిట్టడం వల్ల కాపు కమ్యూనిటీ ఎలా దూరం అయిపోయింది జగన్ గారికి, ఆ విధానాలని కూడా ఆయన పునఃక్షమించండి. చాలా మంచిదే. ఆయన చెప్పింది నిజంగా చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి.
కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఒప్పుకోవట్లేదు. No, no, no. నిన్న కూడా అది ఓకే, ఆయన రోజా ఇంటర్వ్యూల గారు సంగతి ఓకే. బాలయ్య బాబు గారితో సబ్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు, ఎవరి మాట వినే వ్యక్తి కాదు. సుజాత గారు ఆయన చుట్టూ ఉన్న కోటరీ తప్ప ఆయన ఎవరి మాట మాట్లాడివ్వండి, వినరు. టైం అయిపోతుంది. ఆయన ప్రశ్న అడిగాను, బాలయ్య బాబు గారితో రహస్య భేటీ. బాలయ్య బాబు అంటే నిన్న ఆ వార్తలు వచ్చిన తర్వాత వెంకటరామరెడ్డి గారు అయితే క్లారిటీగా చెప్పారు, మేము జగన్ గారితోనే ఉంటామని. అంటే అలా చెప్పిన వాళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. మరి దానిలో కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నేను ఇప్పుడు జీవితాంతం జగన్ గారితోనే ఉండాలన్నారు, ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ చాలా మంది అలా చెప్పిన పరిస్థితి వెళ్ళిపోతారు. ఇంకోటి రెండోది మీరు అడిగారు సార్, షర్మిల గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి. ఇప్పుడు నిజానికి షర్మిల గారు ప్రజలకు అందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఆస్తుల పంపకం రోజు విజయసాయి రెడ్డి గారు నా పక్షాన్ని కాకుండా, వాస్తవ పక్షం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా మాట్లాడారు. అది చాలా తప్పు అని చెప్పేసి ఆమె ప్రకటించిన పరిస్థితి ఉంది. అంత సపోర్ట్ చేస్తూ జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి బయటకు వస్తున్నారంటే ఏదో పెద్దది జరిగే ఉంటది అని చెప్పేసి ఆమె కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బయటికి రావాలి. షర్మిల గారే ఇదంతా బయటికి చెప్పాలి. ఏం చెప్పారు, నిజంగా ఆ రోజు అసత్యం చెప్పారని చెప్పారా, సత్యారాయణ చెప్తే ఏం చెప్పారనేది రావాలి. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యవసాయం చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలని కలవటం ద్వారా రాజకీయ వ్యవసాయం ఏమన్నా చేయబోతున్నారా ఏంటి, మామూలు వ్యవసాయమా రాజకీయ వ్యవసాయమా, దీనిలో క్లారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి అటు బీజేపీలోకి వెళ్తారని, గవర్నర్ తీసుకుంటారని, లేదంటే ఇంకా వేరే పార్టీలోకి వెళ్తారని, ఇట్లా రకరకాల వస్తా ఉన్నాయి.